స్టార్ బ్యాటర్ల వరుస వైఫల్యాలు, కీలక బౌలర్లకు గాయాలు, గైర్హాజరీలు అయితేనేం జోరు కొనసాగించాలని మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకోవాలని సూర్యకుమార్ బృందం భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు దక్షిణాఫ్రికాతో భారత జట్టు 4వ టీ20 మ్యాచ్ ఆడనుంది. ఆతిథ్య జట్టులోని ప్రతికూలతల్ని సొమ్ము చేసుకుని లక్నో వేదికను లక్కీగా మలుచుకోవాలని పర్యాటక దక్షిణాఫ్రికా ఆశిస్తోంది. ఫలితంగా ఈ మ్యాచ్ ఆసక్తికరంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఈరోజు జరగబోయే భారత్ మరియు దక్షిణాఫ్రికా 4వ టీ20 మ్యాచ్ కనుక ఒకవేళ గెలిచినట్లయితే మరి భారత్ సిరీస్ ని దక్కించుకునే అవకాశం కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా ఇప్పటికే 2 మ్యాచ్లు అంటే 5 మ్యాచ్లు టీ20 సిరీస్ లో 2 మ్యాచ్లు గెలిచి భారత్ ఊపు మీద ఉంది. మొదటి మ్యాచ్ లో అలాగే 2వ మ్యాచ్ లో కూడా భారత్ 3వ మ్యాచ్ లో భారత్ సునాయాస విజయాలు సాధించింది. 4వ మ్యాచ్ 2వ మ్యాచ్ లో కొంత ఓటమి ఎదురైనప్పటికీ కూడా ఈ 3వ మ్యాచ్ లో పట్టుదలగా బౌలర్లు బ్యాట్స్మెన్ అందరూ కూడా రాణించడం కాస్త కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు. ఇక ఇదే సమయంలో ఇక 4వ టీ20కి సంబంధించి భారత్ కాస్త గట్టిగానే కసరత్తు చేస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఈ శుభ్మన్ గిల్ స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అదేవిధంగా బౌలింగ్ విభాగంలో కూడా 1-2 మార్పులు జరగవచ్చు. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కి అవకాశం ఇవ్వచ్చు అనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి జట్లో అంటే తుది జట్టు ఎలా ఉండబోతుంది ఏంటనేది చెప్పలేకపోయినా ఈ మ్యాచ్ మాత్రం భారత్ కు అనుకూలంగా అంటే లక్నో మైదానం భారత్ కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించే అవకాశమే కనపడుతుంది. అయితే కొంత ఈ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అలాగే వైస్ కెప్టెన్ గా ఉన్న శుభ్మన్ గిల్ వీళ్ళు కనుక తుది జట్లో ఉంటే వాళ్ళు బ్యాటింగ్ విషయంలో కాస్త ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇక బౌలింగ్ విభాగంలో 2వ మ్యాచ్ లో జరిగినటువంటి తప్పిదాలు 4వ మ్యాచ్ లో జరగకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, మరి ఇప్పుడు చూసుకుంటే ఈ మ్యాచ్ లో కీలకంగా మారే ఆటగాళ్ళు ఎవరంటారు? ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు కీ ప్లేయర్స్. ఇక బౌలింగ్ లో హర్షదీప్ సింగ్ కీ ప్లేయర్ అవుతారు. వాషింగ్టన్ సుందర్ వస్తే మాత్రం తుది జట్టులోకి అతను కూడా కీ ప్లేయర్ గానే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వీళ్లపైన ఎక్కువగా హోప్స్ ఉన్నాయి. అయితే తిలక్ వర్మ కూడా కీలక సమయంలో అతను ఆడినటువంటి ఇది కూడా మనం చూసాము గతంలో ఆసియా కప్ లో కానీ లేదంటే మొన్న 2వ మ్యాచ్ లో కూడా అందరూ విఫలమైనప్పటికీ కూడా అతను అద్భుతంగా రాణించాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా కొంత రాణిస్తే మాత్రం భారత్ కు విజయం అనేది సునాయాసంగానే దక్కే అవకాశం ఉంది. కానీ ఇక్కడ సౌత్ ఆఫ్రికా చాలా బలంగా కనపడుతోంది ఎయిడెన్ మార్కరమ్ నాయకత్వంలో. కాబట్టి కీలక సమయాల్లో సౌత్ ఆఫ్రికా అంటే ఎలా రాణిస్తుంది ఏంటనేది మనం చూసాం. కాకపోతే కొంత ఈ సిరీస్ లో మాత్రం వాళ్ళు చాలా దూకుడుగానే ఆడారు. మరి 4వ మ్యాచ్ లో వాళ్ళు గెలిచి 5వ మ్యాచ్ ని రసవత్తరంగా మారుస్తారా వన్డే సిరీస్ మాదిరిగానే చూడాలి. రైట్, మరి ఇప్పుడు పిచ్ పరిస్థితి ఒకసారి చూస్తే ఏ జట్టుకు ఎక్కువ అనుకూలంగా ఉందంటారు? టాస్ గెలిచిన జట్టుకి ఎక్కువగా అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే మొదటి బ్యాటింగ్ చేసిన జట్టుకి విజయ అవకాశాలు కాస్త తక్కువగానే ఉండవచ్చు. అంటే భారత్ లాంటి ఉపఖండ దేశాల్లో ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన వాళ్ళకి చేజింగ్ కు పిచ్ అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. మరి టాస్ గెలిచి సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిస్తే అంటే భారత్ కు గత కొన్నాళ్ళుగా కూడా ఈ టాస్ వ్యవహారం అనేది కొంత తలనొప్పిగా మారింది. కాబట్టి మరి అయితే ఈ గత 2-3 మ్యాచ్ల నుంచి కూడా టీమిండియా టాస్ గెలుస్తూ వస్తుంది. మరి ఈ మ్యాచ్ లో గెలుస్తుందా లేదా అనేది చూడాలి. మరి ఇప్పుడు ప్రస్తుతం సిరీస్ కాపాడుకోవాలి అంటే సౌత్ ఆఫ్రికా ఎలాంటి గేమ్ ప్లాన్ తో రావాలంటారు? ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా ఎప్పుడు కూడా అటాకింగ్ గేమ్ ప్లాన్ లోనే ఉంది ఈ సిరీస్ మొత్తం. అంటే ఈ పర్యటన మొత్తం కూడా అటు టెస్ట్ సిరీస్ కానీ వన్డే సిరీస్ కానీ ఇది కానీ ఇప్పుడు టీ20 సిరీస్ కానీ కొంత వాళ్ళు కీలక సమయాలు వికెట్లు కోల్పోవడంతోనే వాళ్ళు కొంత ఒత్తిడికి గురవుతున్నారు. కానీ వాళ్ళు ఒత్తిడిని జయించే అవకాశం ఉన్న అంటే సామర్థ్యం ఉన్న ఆటగాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఎయిడెన్ మార్కరమ్ అతను WTC ఫైనల్ ఎట్లా ఆడాడో చూసాము. క్వింటన్ డికాక్ 3వ వన్డేలు ఎలా ఆడాడో చూసాము. అలాగే డెవాల్డ్ బ్రేవిస్ కానీ ఇలా కొంతమంది ఆటగాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎలా రాణించబోతున్నారు ఏంటనేది కొంత సౌత్ ఆఫ్రికా కొంత తలనొప్పి ఉంది. బౌలింగ్ విభాగంలో సౌత్ ఆఫ్రికా బలంగానే ఉన్నప్పటికీ కూడా కొంత కీలక సమయాల్లో పరుగులు ఇవ్వడం అనేది ఆ జట్టుకు మైనస్ గా మారుతుంది. థ్యాంక్ యూ వెంకట్. ప్రస్తుతం చూసుకుంటే భారత్ ఇక్కడ కాకపోతే అహ్మదాబాద్ లోనైనా సిరీస్ ను గెలిచే ధీమాతో బరిలోకి దిగుతుండగా దక్షిణాఫ్రికా ఇక్కడ ఓడితే ఇక్కడే సిరీస్ ను ఆతిథ్య జట్టు చేతిలో పెట్టే భయంతో అయితే మ్యాచ్ ఆడనుంది. ఈ కారణంతోనే సిరీస్ లో పై చేయి సాధించిన టీమిండియా రెట్టింపు హుషారుతో సమరానికైతే సై అంటోంది. గత మ్యాచ్ లో చూసుకుంటే స్పిన్, పేస్, బ్యాటింగ్ అన్నీ కూడా కలిసి ఆల్రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థిని చిత్తు చేసిన సూర్యకుమార్ బృందం గత షోను పునరావృతం చేసే ఈ మ్యాచ్ గెలుపు సిరీస్ కైవసం ఏమాత్రం కూడా కష్టం కానే కాదు. ఇక సఫారీ పరిస్థితి పూర్తి భిన్నం. మ్యాచ్లో గెలిచేందుకు లక్నోలో సిరీస్ ను సమన్ చేసేందుకు సర్వశక్తులా ఒడ్డేందుకు ప్రయత్నిస్తోంది. కెప్టెన్ మార్క్రమ్ ఫామ్ కు డీకాక్ మెరుపులు తోడైతే కనుక పరుగుల వరద పారే అవకాశం కనిపిస్తోంది. భారత జట్టు ఫలితాల పరంగా పై చేయిగా కనిపిస్తోంది. భారత జట్టు
నాయకుడు సూర్యకుమార్ మెరిపించి చాలా రోజులైంది. గత 21 ఇన్నింగ్స్లో కూడా అతను చెప్పుకోదగ్గ ప్రదర్శన అనేది లేదు. 50 చేసి ఏడాది దాటింది. పోయిన ఏడాది అక్టోబర్లో అర్ధశతకం సాధించాక మళ్ళీ అలాంటి మెరుపు ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. ఓపెనింగ్ చూసుకుంటే శుభ్మన్ గిల్ వరుస వైఫల్యాలు బ్యాటింగ్ ఆర్డర్ పై అయితే పెను భారమే మోపుతోంది. ప్రత్యర్థి దక్షిణాఫ్రికా సైతం టాప్ ఆర్డర్ వైఫల్యంతో తడబడుతూనే ఉంది. ఓపెనర్లలో హెన్రిక్స్ పేలవమైన ఆటతీరుతో అయితే టాప్ ఆర్డర్కే కాదు మొత్తం జట్టుకే భారంగా పరిగణించాడు. ప్రస్తుతం ఒక మ్యాచ్లో అయితే 8, ఒక్కో మ్యాచ్లో డక్అవుట్. డీకాక్ రెండో T20 మినహా మిగతా 2 మ్యాచ్ల్లోనూ 0-1 సింగిల్ డిజిట్లే ఉన్నాయి. ఇద్దరు ఓపెనర్లు కూడా ఘోరంగా ఆడుతూ ఉండడంతో దక్షిణాఫ్రికాకు శుభారంభం కాదు కదా, కనీసం ఒక మోస్తరు భాగస్వామ్యమైనా కూడా దక్కలేదు. ఇది మొత్తం ఇన్నింగ్స్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. కెప్టెన్ మార్క్రమ్ సహా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లలో బ్రెవిస్, ఫెరారీ, మిల్లర్లతో జట్టు అయితే నెట్టుకొస్తోంది. కానీ నెగ్గాలంటే మాత్రం టాప్ ఆర్డర్ కీలకం కదా. బౌలింగ్లో అనుభవజ్ఞులైన ఎండిక్, యాన్సన్లతో అయితే పాటు ఓటమిని బ్రాడ్మన్ అయితే నిలకడగా బౌలింగ్ చేస్తూ ఉన్నారు. అయితే సిరీస్ను సమన్ చేయాల్సిన ఈ మ్యాచ్లో మాత్రం ఏ ఒక్కరిద్దరు బౌలర్లలో బ్యాటర్లలో కాదు సమిష్టగా రాణిస్తే కనుక పటిష్టమైన భారత్ను నిలువరిస్తోంది. లేదంటే గత ఫలితాలే పునరావృతం కాక తప్పదు.